సృష్టికర్త పనిలో నేను ఒక పాత్రను అనేక ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా శుభాభివందనాలండి. సో మనం ఒక చక్కటి సిరీస్ చూసుకుంటూ వస్తున్నాం. బహుశా వీడియోస్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో దేవునికి నచ్చని పనులు అని మనం ఒక 100ని టార్గెట్ తీసుకున్నాం కదా. సో ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తున్నాం. దేవుని కృపను బట్టి ఒక 5 మనం ముగించుకున్నాము. సో ఇవాళ 5వ చూసుకుందామండి. చాలా న్యాచురల్గా మన అందరిలో ఉండే లక్షణం అది. ఎవరైనా ఒక ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడం కానీ, ఎక్కువ మరి ఫ్యామిలీస్లో అయితే అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టడం కానీ, అత్తకోడళ్ళ మధ్య గొడవలు పెట్టడం కానీ, ఇలా ఏ ఇద్దరు బాగున్న ఒక స్నేహితుల మధ్య కానీ, సో లేని మాటలు చెప్పి ఒక అపార్థాన్ని అక్కడ సృష్టించి మనం ఏం చేస్తుంటాం చాలామంది అంటే ఆ బంధాన్ని, ఆ బాండింగ్ని ఒక అపార్థమైన మాటల ద్వారా, చెప్పుడు మాటల ద్వారా తెంపేసేవారిగా ఉంటున్నాం. ఒక అపార్థమైన మాటలు చెప్పో, లేనిపోని మాటలు చెప్పో ఆ యొక్క బంధాన్ని తెగ్గొట్టే వాళ్ళుగా చాలామంది ఉంటారు. సో నిజంగా ఎంత పెద్ద బాండింగ్ అయినా, ఎంత స్ట్రాంగ్ రిలేషన్ అయినా చెప్పుడు మాటలు అనేటివి చాలా ఈజీగా వారి ఇరువురి మధ్య దూరిపోతాయి కదా. సో మరి అలాంటప్పుడు అలా కలహం పుట్టించడం కానీ, లేదా ఇరువురిని విడగొట్టడం కానీ అది దేవుడు నచ్చే పని అంటారా? దేవుని లక్షణం కలపడం, మరి అపవాది లక్షణం విడగొట్టడం. ఫ్యామిలీస్ ఇవాళ విడిపోతున్నాయంటే అపవాదికి ఎంతో చోటు ఇస్తున్నారు అక్కడ అని. సో అది వాడికి చాలా ఇష్టం. ఆనాడు ఆదిలోనే మరి ఆదాము అవ్వలతో ఎంతో చక్కగా ప్రభువుల వారు అంతా కలుసున్నప్పుడు వాడికి నచ్చలేదు అది. సో ఒక అపార్థమైన మాట ద్వారా తెచ్చి ఆ యొక్క బంధాన్ని, బాండింగ్ని నాశనం చేసేసాడు. సో మరి ఆనాడు పనిచేస్తున్న అపవాదే ఈనాటికి కూడా అనేక మంది కుటుంబాల మధ్యలో, స్నేహితుల మధ్యలో పని చేస్తూ సో ఆ యొక్క బంధాలని విడగొట్టేవాడిగా ఉంటున్నాడు. మరి ఆ యొక్క లక్షణం ఎవరిది? అపవాదిది. సో మరి దేవుడు నచ్చే లక్షణం ఏంటంటే కలపడం కదా. సో మరి దేవునికి నచ్చే పని మనం చేస్తున్నామా, అపవాది మెచ్చే పని మనం చేస్తున్నామా అనేది ఒకసారి మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తుంది కదా. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును యెహోవాకు అసహ్యుడు. అసహ్యం అంటే నచ్చని పని కదా. సో మరి నచ్చని పని మనం దేవునికి నచ్చని పని చేయడానికి ఏ రీతిగా మనం పరుగులు తీస్తుంది నేటి లోకం, క్రైస్తవ సమాజం అంటే అసహ్యం అంట ఆయనకి. కలహాలు పుట్టించడం, లేని మాటలు చెబితేనే కదా కలహం వచ్చేది. సో అలా లేని మాటలు చెప్పి మనం ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నాం, ఒక ఫ్యామిలీస్ని విడగొడుతున్నామంటే నిజంగా మనం ఎవరి సంబంధులమో అని ఎంతైనా ఆలోచించుకోవాలి. సో నిజంగా అది దేవుడు నచ్చని పని అని ఎంతగానో సెలవిస్తున్నాడు. హృదయం నుండే మొదలవుతుంది అది. ఎక్కడైనా ఒక ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఇద్దరి మధ్య గొడవ పెట్టాలన్నా, లేదా ఒక ప్లాన్ ప్రకారం ఏదైనా చెడు చేయాలన్నా హృదయం నుంచి మొదలవుతుంది కదా. సో హృదయం నుంచి మొదలైన ఆ పని నాలుక ద్వారా బయటకు వస్తుంది. నాలుక ద్వారా ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ మాటల్ని మనం మాట్లాడడం ద్వారా ఆ మాటల్ని బట్టి ఒక కుటుంబాలు కానీ, బంధాలు కానీ, ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కానీ విడిపోతుంది. సో ఫస్ట్ హృదయంలో ఆలోచిస్తాం పలానా వాళ్ళకి చెడుపు చేయాలి, లేదా పలానా వాళ్ళని విడగొట్టాలి అని. అది మన మాటల ద్వారా బయటికి తీసుకొస్తాం. నిజంగా నాలుక ఎంత ప్రమాదకరమైనదంటే అది చిన్నదే, మన శరీర అవయవాల్లో చిన్నది అయినప్పటికీ అది పోషించే పాత్ర చాలా గొప్పది. నాలుక చిన్నదే కానీ అది అగ్ని వంటిది అని బైబిల్ సెలవిస్తుంది. నిజంగా ఎంత నీచమైన మాటల యొక్క నాలుక ద్వారా మాట్లాడుతూ అనేక బంధాలని నాశనం చేసే రోజుల్లో క్రైస్తవ్యం ఉందంటే సో చాలా బాధాకరమైన విషయం. సో మరొక మాటను చూసుకుంటూ ముందుకెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో నాలుక గురించి ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఎంత భయంకరమైన మాటలు నాలుక గురించి రాయబడ్డాయంటే సో ఇదే నాలుకతో మనం ఒక ఇద్దరు మధ్య మనుషుల్ని కలపచ్చు, ఇద్దరి మధ్య విడిపోయిన వ్యక్తుల్ని కలపచ్చు. ఇదే నాలుక ద్వారా ఎంతో చక్కగా ఏళ్ల తరబడి ఉన్న వారిని కూడా మనం ఎంతో ఈజీగా విడగొట్టేయచ్చు. అంటే నాలుకకున్న పవర్ ఎంత ఉంది అంటే నిజంగా ఒక తప్పు మాట, మనం చెప్పే ఒక తప్పు మాట ఒక ఇద్దరు మధ్యలో అపార్థం పుట్టిస్తుంది. ఏ వ్యక్తులకైతే మనం తప్పుడు, రెండు ఫ్యామిలీస్కి అయితే మనం తప్పుడు మాటలు, ఏ సంఘంలో ఉన్న వ్యక్తులకైతే మనం తప్పుడు మాటలు చెప్తున్నామో ఆ తప్పుడు మాటలు ఏం చేస్తాయంట వారి మధ్య అపార్థాన్ని సృష్టిస్తాయి. అవునా, ఇలాగన్నాడా, నిజమా అన్నట్టుగా.
సో మనం ఈ నాలుకతో మనం మాట్లాడిన తప్పుడు మాట ఇరువురు వ్యక్తుల మధ్య ఏం కలిగిస్తుందంటే ఒక అపార్థాన్ని సృష్టిస్తుంది. ఆ అపార్థం ఎక్కడికి దారి తీస్తుంది? నేను ఇలాంటి వాడు అనుకున్నానే, కానీ నా గురించి ఇలా మాట్లాడా, ఇలా అన్నాడా అని ఆ యొక్క తీసుకున్న అపార్థం ఏదైతే చేసుకున్నారో ఆ అపార్థం చేసుకున్న మాట బాధకి గురి చేస్తుంది. ఒక స్టెప్ బై స్టెప్గా ఈ యొక్క బంధం అనేది తెగిపోతుంది. మొదట అపార్థమైన మాటలు మనం వింటాం. సో ఆ యొక్క మాటలు విన్నప్పుడు బాధేస్తుంది. నేను ఎంతగానో నమ్మానే, ఈ వ్యక్తి నన్ను ఇలా అనింది, ఈమె ఇలా అనింది అని. సో ఆ యొక్క అపార్థం చేసుకున్న మనం బాధకు గురవుతాం. బాధకు గురైన వెంటనే మనం చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ యొక్క బంధానికి మెల్లమెల్లగా దూరం అవ్వడం ప్రారంభిస్తాం. చూడండి ఎంత అన్నారే అని. ఆ యొక్క బాధ మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే కొంచెం ఆ యొక్క బంధానికి దూరం అయిపోయే విధంగా మనల్ని నడిపిస్తుంది. మనం ఎక్కడైనా ఎవరి లైఫ్లోనైనా ఈ యొక్క పాత్ర పోషిస్తున్నామా? మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇరువురు వ్యక్తుల మధ్య బంధాన్ని, రెండు కుటుంబాల మధ్య బంధాన్ని చెడగొట్టే వారిగా అపార్థ మాటలు చెప్పి వారిని బాధకు గురి చేసి ఆ బాధ ద్వారా వారి మధ్య దూరాన్ని పెంచేవారిగా మనం ఉంటున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. నిజంగా దేవునికి అసలు నచ్చ పని, దేవునికి వ్యతిరేకమైన పని ఇది. దేవునికి వ్యతిరేకమైన పని అంటే ఆయనకు నచ్చినట్టే. దేవునికి నచ్చని పని మనం చేస్తున్నామంటే నిజంగా ఆయన ఉగ్రతకు కూడా మనం పాలయ్యేవారుగా ఉంటున్నాం. దేవుని పని కలపడం కదండి. దేవుని పని కలపడం అయితే అపవాది పని ఏంటి మరి? విడగొట్టడం. ఎంతో చక్కగా ఆనాడు ఆదాము అవ్వలతో చక్కగా ఒక సాయంత్రపు వేళలో ప్రశాంతంగా ప్రతిరోజు అలా నడుచుకుంటూ వారితో ముచ్చటించుకు మాట్లాడుతున్నా ఎంతో చక్కటి బాండింగ్ని వాళ్ళ మధ్య ఏర్పరచుకున్నారు దేవుడు. ఆ రోజు కలుపుకోవాలని, ఎంతో హ్యాపీగా ఉండాలని ఒక మంచి ప్రపంచాన్ని దేవుడు సృష్టించుకుంటే అపవాది తెచ్చిపెట్టిన ఒక అపార్థకరమైన మాట వారి మధ్య బంధాన్ని చేసింది. దేవుడేమో కలిసి ఉండడం కోరుకుంటాడు, అపవాదేమో విడిపోవడాన్ని కోరుకుంటాడు అని మనం గమనించాలి. ఇది దేవుని స్వభావం కాదు. ఏదైతే విడగొట్టడం, మనుషుల మధ్య కలహాలు పుట్టించడం, నేడు చూసుకుంటే అనేక మంది పెళ్ళైన స్త్రీల యొక్క కుటుంబాల్లో వారు ఒకవేళ అన్నదమ్ములు ఉంటే వారి మధ్య జగడములు పుట్టించి, వారి మధ్య కలహాలు పుట్టించి, లేనిపోని మాటలు చెబుతూ ఆ కుటుంబాన్ని విడగొట్టే స్త్రీలు ఎంతోమంది ఉంటున్నారు. దైవిక భక్తి కలిగిన స్త్రీలుగా మనం రీతిగా ఉండకూడదు. మన నుంచి ఒక అన్నదమ్ముల బంధం కానీ, ఆ ఇంటి రిలేషన్ కానీ అస్సలు ఎప్పటికి కూడా పోకూడదు. మనం దేవుని ప్రేమను కలిగి ఉన్న ఎంతమంది అయితే స్త్రీలు ఉంటున్నారో వారెవ్వరూ కూడా మరి దేవుని యొక్క కృపను బట్టి ఆ యొక్క అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేవారిగా కానీ, వారిని విడగొట్టేవారిగా కానీ మనం ఎప్పుడూ ఉండకూడదు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. సో కలహం వల్ల ఏమైపోతాయి అంటే కుటుంబాలు, సంఘాలు, స్నేహాలు, బంధాలు ఇలా ఎన్నో తెగిపోతాయి ఒక్క కలహపు మాటల వల్ల, లేదా ఒక కలహము సృష్టించే ఆ యొక్క స్వభావం వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి, స్నేహాలు చెడిపోతాయి, బంధాలు చెడిపోతాయి, సంఘములో అనేకమైన విభజనలు కూడా వస్తాయి లాస్ట్కి. సో నిజంగా ఈ యొక్క దేవునికి నచ్చని ఇంత నీచమైన పనిని ఒకవేళ మనం కలిగి ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఫైనల్గా సో మత్తయి 5:9 ఒక చక్కటి మాట ఉంటుంది కదా, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడాలంటే దేవుడికి నచ్చిన పని చేయాలి. దేవుడు నచ్చని పని చేస్తే మనం ఎవరి కుమారులం అవుతామంటే అపవాది కుమారులం అవుతాం. సో ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఈ యొక్క మాటల ద్వారా మన మాటల ద్వారా, మన యొక్క బిహేవియర్ ద్వారా ఎవరి కుటుంబాలలోనైనా లేదా ఎవరి మనుషుల మధ్యనైనా కలహం మనం పుట్టిస్తున్నామా? అవును కదా, అది నా దేవుడికి నచ్చదు. నేను నిజంగా నా కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి సమాధానం పరచడానికి తండ్రికి మనకి ఆయన లోకానికి వచ్చాడు కదా. సో అలాంటి మనం సమాధానకర్తలుగానే మన మాట ద్వారా ఒక బంధం కలపబడాలి. మన మాట ద్వారా విడిపోయిన కుటుంబాలు ఏకమవ్వాలి. ఆ రీతిగా దైవభక్తి కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి తప్ప మన ద్వారా ఏ యొక్క కుటుంబాలు, ఏ బంధాలు, ఏ స్నేహాలు, ఏ సంఘాలు విడిపోకూడదు అని బైబిల్ మనం ఎంతగానో సెలవిస్తుంది. ఎందుకంటే కలహం ఆయనకు అసహ్యమైన పని, జగడములు పుట్టించేదే ఆయనకు నచ్చని పని. అట్టి పనులు ఒకవేళ మనం చేస్తుంటే అది దేవునికి నచ్చని పని. ఆ పని మనలో ఉండకూడదు అని ఇవాళ ఒకవేళ ఆ యొక్క స్థితిలో మనం ఎవరైనా ఉన్నామేమో, ఈ మాటల ద్వారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడేమో, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఈ యొక్క దేవునికి నచ్చని పనిని తీసివేసి దేవునికి నచ్చే పనిగా సమాధానపరిచేవారిగా మనం ఉండాలని మనవి చేస్తూ నా యొక్క కొద్ది మాటలు ముగిస్తున్నానండి. దేవునికి వందనాలు. నా యొక్క మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ.